వైసీపీ పార్టీ ఏదైతే యువతని పెడదోవ పట్టిస్తూ లేనిపోని తీసుకొచ్చేసి వాళ్ళ మీద కేసులు పెట్టిస్తూ జగన్మోహన్ రెడ్డి బర్త్డే సందర్భంగా పొట్టేల తలలు నరికి వాటిని ఆ రక్తాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీకి అభిషేకం చేస్తుండడం కావచ్చు, ఇవన్నీ కూడా చూస్తున్నాం. కానీ యువత మొత్తం కూడా పోలీస్ స్టేషన్లో ఉంది. కానీ జగన్మోహన్ రెడ్డి హ్యాపీగా క్రిస్మస్ సెలబ్రేషన్స్లో కావచ్చు చాలా ఎంజాయ్ చేస్తూ ఉన్నాడు. సో యువత ఎలా మేల్కోవాలి అంటే ఏం చెప్తారు? అంటే మీరు ఎట్లా చెప్తున్నారంటే మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మొత్తం పొట్టేళ్లను నరుకుతున్నట్టు చెప్తున్నారు. వైసీపీ వాళ్ళకి సంబంధించి వైసీపీలో కూడా ఇట్ట పొట్టేళ్లను నరుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని చెప్పినా నరికే పరిస్థితి లేదు. కొంతమంది ఈ ఈ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లంపెన్ ఎలిమెంట్స్, లంపెన్ గ్రూపులు కొన్ని ఉన్నాయి. ఈ లంపెన్ గ్రూప్స్ ఇటువంటి పనులు చేస్తూ ఉన్నాయి. వాళ్ళు ఏంటి అంటే మొత్తం అంటే ప్రజలందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేయటానికి వాళ్ళు ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు చేయటం లేదు. వాళ్ళకి పార్టీ పై హైకమాండ్ నుంచి సిగ్నల్స్ వస్తున్నాయి, మీరు చెయ్యండి మేము మిమ్మల్ని కాపాడుకుంటామని సిగ్నల్స్ వస్తున్నాయి. మీకు ఆ రోజున జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు గన్నవరం తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, చంద్రబాబు నాయుడు ఇంటిపైన అటాక్ వెళ్ళినప్పుడు కానీ, తెలుగుదేశం పార్టీ మంగళగిరి ప్రధాన కార్యాలయం మీద దాడి చేసినప్పుడు కానీ, ఈ 3 సందర్భాల్లో కూడా పైనుంచి ఆదేశాలు వస్తేనే చేశారు. మేము మిమ్మల్ని కాపాడుకుంటాము, మీరు విధ్వంసం చెయ్యండి అంటేనే చేశారు. ఈ రోజున కూడా మొత్తం ఇక్కడ కొన్ని ప్రాంతాల్లో ఈ వేటల్ని మేకల్ని బలిచ్చి ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి ఫోటోకి అభిషేకించే వికృత చర్యలకి పాల్పడ్డ వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. అందుకనే నేను పోలీసులకి అంటే హోమ్ మినిస్టర్ అనిత చెప్పిన విషయాలతో నేను పూర్తిగా ఏకీభవిస్తూ పోలీసులకి అదనంగా ఒక సూచన చేస్తూ ఉన్నా. మీరు ఇటువంటి విషయాలని ఇవేవో రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయాలుగా మీరు చూడొద్దండి. రాజకీయ సంబంధ విషయాలు అంటే వాడి చేతిలో ఏదో ఒక పార్టీ జెండా ఉంటే అది రాజకీయ సంబంధమైనది. వాడి చేతుల్లో కత్తి ఉంటే, వాడి చేతిలో గొడ్డలుంటే, వాడి చేతిలో కొడవలుంటే వాడు రాజకీయ సంబంధమైన వ్యక్తి కాదు కాదు కాదు. వాడిని ఒక క్రిమినల్ లాగానే చూడాలి. ఆ క్రిమినల్ని మామూలు క్రిమినల్ని ఎట్లా శిక్షిస్తారో అట్లాగే శిక్షించాలి. పోలీసులు గనక ఇదేదో మాకు సంబంధం లేదు, ఇదేదో రాజకీయపరమైన అంశము, రాజకీయ పార్టీలు వాళ్ళు తేల్చుకోవాలని చూస్తే శాంతి భద్రతలు మొత్తం అదుపు తప్పితే బాధ్యత వహించాల్సింది పోలీసులే. అందుకనే మారణాయుధాలు పట్టుకునేవాళ్ళు, మారణాయుధాలు ప్రయోగించేవాళ్ళు, ఇటువంటి ఎలిమెంట్స్ అందరినీ కూడా ఏరి పారేయాల్సిన అవసరం ఉన్నది. సార్ ఇక్కడ మీరు చెప్తున్నప్పుడు నాకు ఒక డౌట్ వస్తుంది సార్. వాస్తవానికి ఏదన్నా ఇప్పుడు రక్తాభిషేకం తీసుకున్నాం సార్, వాస్తవానికి ఎవరికో ఒకరికి ఆలోచన రావచ్చు, లేదా 1 లేదా 2 చోట్ల మాత్రం జరిగే అవకాశం. కానీ ఈరోజు చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా దాదాపు 10 చోట్ల పైచిలకి ఇదంతా జరిగింది. పార్టీ కమాండ్ ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రాష్ట్రంలో మరి ఇన్ని పట్టణాలు ఉన్నాయి, ఇన్ని నగరాలు ఉన్నాయి, ఇన్ని గ్రామాలు ఉన్నాయి. ఒక 10 చోట్ల 20 చోట్ల మాత్రమే ఎందుకు జరిగింది? వీళ్ళు డైరెక్షన్ ఇస్తున్నారు, వీళ్ళు డైరెక్షన్ ఇచ్చి పార్టీ చేయిస్తున్నది. అందుకనే ఇది ఏదో మామూలుగా అక్కడక్కడ జరిగిన సంఘటనలాగా చూడమాకండి. ఇది ఒక పెద్ద ఆర్గనైజ్డ్ క్రిమినల్ గ్యాంగ్ చేసిన వ్యవహారము. అందుకనే చాలా కఠిన చర్యలు తీసుకోవాలి. హోంమంత్రి అనిత చేసిన ప్రకటనలో నాకు ఇంకా బాగా నచ్చిన అంశం ఏంటి అంటే, ఎవడైతే ఇటువంటి నేరాలకి పాల్పడుతున్నాడో వాడిని ఏదో తల మీద ముసుగేసి తీసుకెళ్లే పద్ధతి కాదు, వాణ్ణి నడి వీధిలో నడిపిస్తాము అని చెప్పి హోమ్ మినిస్టర్ చెప్పటం అనేది
చాలా ఆహ్వానించదగిన పరిణామం. ఎందుకు అంటే ఈ రౌడీ ఎలిమెంట్లని, ఈ రౌడీ గ్యాంగ్ని, ఈ మాదక ద్రవ్యాల మత్తులో ఈ నేరాలు చేస్తున్న వాళ్ళని వాళ్ళ తల్లిదండ్రులు కూడా సిగ్గుపడాలి. ముందర వాళ్ళ తల్లిదండ్రులు సిగ్గుపడాలి. నా కొడుకు ఇట్లా చేస్తున్నాడు, వీడు అసలు మా కొడుకే కాదు అని వాళ్ళు డిక్లేర్ చేయాలి. అట్లా చెయ్యాలి అంటే ప్రజల్లో చైతన్యం రావాలి అంటే వాళ్ళని పబ్లిక్లో పెరేడ్ చేయించాలి. అది చేస్తూ ఉన్నారు. ఇప్పటికే నెల్లూరు పోలీసులు 2 సార్లు చేశారు. తర్వాత చాలా ప్రాంతాల్లో పోలీసులు వీళ్ళతోటి పెరేడ్ చేయిస్తున్నారు. ఇది సమాజంలో ఒక మార్పు తీసుకురావడానికి వేస్తున్న చర్యగా గమనించాలి. ఈ క్రిమినల్స్ రప్ప అని చెప్పి వాళ్ళు ఎంత విచ్చలవిడిగా స్వైర విహారం చేస్తున్నారు అంటే సాధారణ ప్రజలు భయపడే స్థాయికి వచ్చింది ఈ సమాజం. జగన్మోహన్ రెడ్డి అధికారంలో లేడు అన్న స్పృహ కూడా లేకుండా వీళ్ళు ఈ విధంగా బరిదెగించి చేస్తున్నారు. నిండు గర్భిణి కడుపు మెత్త అన్నారు అంటే ఆ ఒక్క సంఘటనతోటి, ఆ ఒక్క సంఘటనని తలుచుకొని, ఆ ఒక్క సంఘటనని దృష్టిలో పెట్టుకొని ఒక తల్లికి ఆవేదన కలిగించారు అంటే ఇటువంటి పని చేసే ఎవడైనా సరే శిక్షకి అర్హుడు అనే విషయాన్ని చెప్పాలి. దానికి పోలీసులు ముందడుగు వేయాలి. వాళ్ళకున్న ఈ ఆలోచన విధానాన్ని కూడా మార్చుకోవాలి పోలీసులు. ఈ పోలీసులు ఆలోచన విధానాన్ని మార్చుకొని ఇదేదో రాజకీయపరమైన గొడవ అన్న విషయాన్ని పక్కన పెట్టి ఇది సమాజానికి సంబంధించిన విషయము. ఇంత విచ్చలవిడిగా మేకపోతుల్ని నరుకుతూ ఆ రక్తంతో జగన్మోహన్ రెడ్డి వాల్ పోస్టర్లకి రక్తాభిషేకం చేస్తున్నారు అంటే ఇది రాజకీయపరమైన విషయం కాదు, ఇది శాంతి భద్రతలకు సంబంధించిన అంశం. అందుకనే నేను హోంమంత్రి అనిత ఇచ్చిన స్టేట్మెంట్ని పూర్తిగా ఏకీభవిస్తున్నా. పోలీసులు కూడా ఇంకా చాలా యాక్టివ్గా ఉండాల్సిన అవసరం అయితే ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.